ఏదైనా ఇన్ఫెక్షన్ గానీ ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు డెలివరీ కోసం మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడే మీకు అర్థమైపోతుంటుంది కదా వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది వీళ్ళు అమ్మాయి చనిపోయేంత వరకు స్టేజ్ వెళ్తుంది అంటే ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. That will lead to 7 types of cancers because cause is from the boy, affected is the girl. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బర్నింగ్ రావటం, ఇచ్చింగ్ ఉండటము, డిశ్చార్జ్ లో కలర్స్ చేంజ్ అవటం. ప్రతి ఒక్కరికి అన్ని రకాలు ఉండవు. ఇప్పుడు మనకి 5 ఫింగర్స్ వేరే అంటే ఒకటి దాంతో ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే అన్ని రావాలని లేదు కదా. సో మిగతా వాటికన్నా సేవ్ చేయడానికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. ఆర్ హెచ్ఐవి ఇట్లాంటివన్నీ లోకల్ గా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కనిపిస్తే యూజువల్ గా డెలివరీ టైంలో కనుక లోపల తగ్గిపోయేటట్టుగా మందులు ఇస్తాం. మనం తగ్గలేదు యాక్టివ్ గా ఉంటే వి ట్రై టు డూ సిజేరియన్, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి రాకూడదు అని. పేషెంట్ మొదటి నుంచి ఫాలో అప్ లో ఉంటే ఖచ్చితంగా ఇన్ని ఫాలోఅప్స్ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ కి ఉంటుందా? మినిమం 4 అని గవర్నమెంట్ మనకి అంటే ప్రతి ట్రైమిస్టర్ మనం 9 నెలల్ని 3 నెలలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ మనకి ఒకసారి వచ్చి ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు? ఆ డాక్టర్స్ అలాగే చెప్తారులే, మా రోజుల్లో మేము ఇలాగే తిరుగుతూనే ఉన్నాం కదా. కొన్నిసార్లు మాయ కింద ఉంటుంది, తిరగద్దమ్మా కొంచెం రెస్ట్ లో ఉండాలి, బ్లీడింగ్ అయిందంటే కష్టము అంటే కూడా మా టైంలో మేము బాగా పనిచేస్తాం కదా, ఇప్పుడు పిల్లలు అసలు పనిచేయట్లేదు అండ్ నార్మల్ గా బరువులవి ఎత్తుతేనే నార్మల్ డెలివరీ అవుతుంది అని పనులు ఎక్కువ చేయించడాలు, వద్దు మా బయట తినొద్దు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటే వినకుండా వెళ్ళి పబ్లిక్ స్పేసెస్ కి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడము. వెల్కమ్ టు BRK News హెల్తీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో జనరల్ గా అమ్మాయిల్లో ఎర్లీ ప్యూబర్టీ మనం ఎందుకు చూస్తున్నాము, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో ఎండోమెట్రియోసిస్, ఎడినోమైసిస్ దీనికి కారణాలు ఏంటి? సో ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? అంతేకాకుండా విమెన్ కి 40 తర్వాత ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ హెల్త్ ని కాపాడుకోవడానికి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజులా అనగాని గారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్టూడియోకి వచ్చినందుకు. బిజీ స్కెడ్యూల్, అసలు బిజీ స్కెడ్యూల్, ఎన్ని పేషెంట్స్ ఉంటారు నేను వచ్చినప్పుడు చూస్తాను కదా ఇక్కడ అక్కడ. ఏడేటి నుంచి నిన్న నాకు మెసేజ్ వచ్చింది HPV వ్యాక్సిన్ ఇన్ని డోసెస్ అని. ఏంటి మ్యామ్ అసలు అది? HPV వ్యాక్సిన్ అనేది ఒక డేకేడ్ పట్టింది మనకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక ఆల్మోస్ట్ 15 years ఎగో మనకి ఇండియాలో అది వచ్చిన తర్వాత కూడా ఇట్ టుక్ అస్ లాంగ్ టైమ్ ఫర్ అస్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఈ HPV ఇన్ఫెక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడన్నా రావస్తుంది. ఇట్స్ నాట్ దట్ మాకు రాదు అనేది ఉండదు. కానీ అన్ని HPV స్ట్రెయిన్స్ ప్రమాదకరమైనవి కావు. దాంట్లో హై రిస్క్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి. ఈ హై రిస్క్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ లీడ్ టు 7 types of cancers. సర్వైకల్ క్యాన్సర్, vaginal cancer, vulval cancer, perianal cancer, anal cancer, penile cancers, head and neck cancers, throat cancers, plus మనకి వాట్స్ కూడా. సో ఈ హై రిస్క్ స్ట్రెయిన్స్ అన్ని ప్లస్ బినైన్ వి కూడా ప్రివెంట్ చేయడానికి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ దొరుకుతుంది. సో ఎన్నో క్యాన్సర్స్ కి మనకి వ్యాక్సిన్స్ ఉండవు, ఏముండవు. కానీ ఎప్పుడైతే మనకు కారణం తెలుసో అది ఇన్ఫెక్షన్ అవుతుందో దానికి మనం వ్యాక్సిన్ కనబట్టొచ్చు. అందుకనే ఈ ఒక్క వ్యాక్సిన్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కూడా మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ అమ్మాయిలనే తీసుకోండి మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి అబ్బాయిల కన్నా అని. బికాస్ కాజ్ ఇస్ ఫ్రమ్ ద బాయ్, ఎఫెక్టెడ్ ఇస్ ద గర్ల్. సో మెన్ లో కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇప్పుడు మైకేల్ డగ్లస్ తీసుకుంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ HPV. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడే జనాలకు అర్థమవుతుంది ఓకే ఈ HPV ఎవరికైనా రావచ్చు, పూర్వాలకనే కాదు, మనం ఎలా ఉన్నామో హైజీనే కాదు, సో మెనీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి యూజువల్ గా 9 to 11 years లో ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ప్రివెంట్ అవుతుంది. అలానే ఏ ఏజ్ లో ఇవ్వచ్చా? ఎస్, టిల్ 45 మనకి రికమెండేషన్స్. టోటల్ మనకి 9 to 11 years లో ఇచ్చినట్టయితే ఓన్లీ 2 doses మా లక్ష్మి, దట్ ఈస్ 0 and 6 అంతే. కానీ దాని తర్వాత 14 years తర్వాత ఇస్తే కనుక 3 doses ఉంటాయి, 0 and then 2 and then 6. సో ఇట్లా మన 45 వరకు వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఉన్నా దాని తర్వాత వయసులో వచ్చినా కూడా వి గివ్ ఇట్ ఆల్. ఎందుకు అంటే మనం ఎవరు ఇస్తున్నారు దానికి? పేషెంట్ తనని నన్ను సేవ్ చేసుకోవాలి. సో పేషెంట్ పే చేసేటప్పుడు వీ షుడ్ గివ్ దెమ్ ద చాయిస్ ఆఫ్ taking it for whenever they come to us, because cancer అనేది ఒక రోజులో మారదు. It takes 10 to 15 years and life expectancy has increased nowadays. మనం 70 years బతుకుతున్నారు, 80 years బతుకుతున్నారు. అంటే HPV ఇన్ఫెక్షన్ 60కి వచ్చినా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవటమే కాకుండా ఎప్పటికప్పుడు పాప్స్మియర్,
దానికి తగ్గట్టుగా హెచ్పివి అవసరం అనుకుంటే బాగా బ్యాడ్ గా ఇన్ఫెక్షన్ ఉంది అంటే హెచ్పివి కూడా ఏమైనా ఉందా అనేసి చూసుకోవాల్సిన అవసరం ప్రతి యువతికి ఉంది. ముందు చెక్ చేసేది మీరే కదా మ్యామ్. Yes. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ అక్కడికి వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తారు అంటే అక్కడ అప్పుడు ఈ చిన్న చిన్న లక్షణాలు అంటే Right. ప్రాథమికంగా ఏం కనిపిస్తూ ఉంటాయి? ఫస్ట్ వైట్ డిశ్చార్జ్. ఏ కారణంతో పేషెంట్ మనకి వస్తారు అంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ తో వస్తారు. సెకండ్ దాని వల్ల డిస్కంఫర్ట్ వల్ల హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బర్నింగ్ రావటము, ఇచ్చింగ్ ఉండటము, లేక అక్కడ మనకి డిశ్చార్జ్ లో కలర్స్ చేంజ్ అవటం, yellowish కానీ లేకపోతే గ్రీనిష్ కానీ బ్లడ్ స్టెయిన్డ్ కానీ కలిసినాక కొంచెం బ్లీడింగ్ కనపడటం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలాగే బయట వాట్స్ అంటే పుల్పుల్లాగా ఉండటము, ఇలాంటివన్నీ కనిపించినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తే చూసి టెస్ట్ చేసి, ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇంకా మనం వ్యాక్సిన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలు ఉండవు. ఇప్పుడు మన 5 ఫింగర్స్ వేరే అంటే ఒకటి దాంతో ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే అన్ని రావాలని లేదు కదా. సో మిగతా వాటికన్నా సేవ్ చేయడానికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. ఇది ముందు మనం డాక్టర్స్ దాన్ని నమ్మడానికే టైం పట్టింది, దాని తర్వాత పేషెంట్స్ కి చెప్పడానికి టైం పట్టింది. ఇప్పటికి పోయి పీడియాట్రిషియన్స్, ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పడంలో సఫలమయ్యారు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా మీరు చెప్పినట్లు సో 9 years నుంచి బేబీ గర్ల్ తీసుకొచ్చి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి అవేర్నెస్ కల్పించాలి. మీరు మీలాంటి డాక్టర్స్ అందరూ దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. మెసేజ్ రాగానే నేను అదే అనుకున్నాను, మ్యామ్ రాగానే ఈ రోజు అదే క్వశ్చన్ అడగాలి అని. ఎస్, అయితే మ్యామ్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు డెలివరీ కోసం మీ దగ్గరకు వస్తారు, అప్పుడే మీకు అర్థమైపోతుంటుంది కదా వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, వీళ్ళు ఆ అమ్మాయి చనిపోయేంత వరకు స్టేజ్ వెళ్తుంది అంటే మోర్టాలిటీ అనేది ఎలా ఉంటుంది అసలు? ఇన్ఫెక్షన్స్, మోర్టాలిటీ. ఇన్ఫెక్షన్స్ అనేది మనకి హెచ్పివి కావచ్చు, హెచ్ఎస్వి కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అంటే హెర్పెస్ సింప్లెక్స్ లాంటివన్నీ కూడా, ఆర్ హెచ్ఐవి ఇట్లాంటివన్నీ లోకల్ గా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కనిపిస్తే యూజువల్ గా డెలివరీ టైంలో కనుక లోపల తగ్గిపోయేటట్టుగా మందులు ఇస్తాం మనం. తగ్గలేదు, యాక్టివ్ గా ఉంటే వి ట్రై టు డూ సిజేరియన్, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి రాకూడదు అని. సో ఇలాంటివన్నీ చేస్తాం. ఇన్ఫెక్షన్ తో మనం పేషెంట్స్ చచ్చిపోయేది, మనకి సెప్టిక్ అబార్షన్స్, సెప్టిక్ డెలివరీస్ తో మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం బేబీని రిజెక్ట్ చేయకూడదు కదా. బేబీ ఈజ్ ఏ ఫారెన్ బాడీ ఫర్ ద మదర్, అయినా మనం బేబీని రిజెక్ట్ చేయం కదా. ఎందుకు రిజెక్ట్ చేయము? మనకి ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి. సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి మనకి ప్రెగ్నెన్సీలో. సో ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వల్ల కావచ్చు, మ్యాటర్నల్ మోర్టాలిటీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వటము, తర్వాత ఉన్న దాన్ని బట్టి పాప్స్మియర్, హెచ్పివి చేసి దాని ప్రకారంగా అవసరము అనుకుంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వటము. సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం హై రిస్క్ ఆబ్స్టెటిక్ యూనిట్స్ లో ఉండాలి, క్రిటికల్ కేర్ దీంట్లో ఉండాలి. సెప్టిక్ షాక్ లోకి వెళ్తే కనుక ఒక్కోసారి పేషెంట్ ని రక్షించడం కూడా కష్టం అవుతుంది. సో ఇండియాలో మ్యాటర్నల్ మోర్టాలిటీ తీసుకుంటే మనం చాలా ఇంప్రూవ్ అయ్యామని అనుకోవచ్చు. ప్రతి 1,00,000 డెలివరీస్ కి ఇంతకుముందు 130 ఉండేది, ఇప్పుడు 93కి వచ్చాం. ఇదిగో 2021 లో ఇప్పుడు ఇంకొంచెం తగ్గిందని మనము అనుకుంటున్నాం, అంచనాలు ఇంకా రాకపోయినా కూడా. సో ఇంత ఎందుకు మనకి ఉన్నది ఇంకా కూడా 91 మంది, లక్షల మందిలో చనిపోతున్నారు అంటే మనకి నూక్ అండ్ కార్నర్ లో డెలివరీలు అయినప్పుడు బ్లీడింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. పిపిహెచ్ అంటాం, పోస్ట్ పార్టం హెమరేజ్. ఆ గర్భాశయం కంట్రాక్ట్ అవ్వకపోవటం. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గర్భాశయం కంప్లీట్ గా కాంట్రాక్ట్ అవ్వకపోవచ్చు. ఎండోమెట్రైటిస్ అంటాం, అంటే గర్భాశయం లోపల పొరకి ఇన్ఫెక్షన్స్ రావటం. ఈ ఇన్ఫెక్షన్స్ లోకల్లోనే ఉండకుండా పైకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాంతో అది టైట్ అవ్వకపోవటం వల్ల అది ఎటోనీ అంటాం, అది టైట్ అవ్వదు. సో అది అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అక్కడ మనకి రక్త సరఫరా ఉండకపోతే, మనకి బ్లడ్ బ్యాంక్ సరిగ్గా ఉండకపోయినా, ఇవ్వలేకపోయినా, we lose the patient. So infections can cause sepsis, infections can cause PPH, and మనకి అక్కడ లోపల టేర్స్ అయినా కూడా ట్రోమా వల్ల కానీ, దీని వల్ల కానీ, ఒక్కోసారి ప్లాసెంటా వెళ్ళిపోతే కానీ, వీటన్నిటితో PPH అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ముందే యాంటిసిపేట్ చేసి సరిగ్గా రెడీగా ఉండి అన్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. పేషెంట్ మొదటి నుంచి ఫాలో అప్ లో ఉంటే ఖచ్చితంగా ఇన్ని ఫాలోఅప్స్ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ కన్నా ఉంటుందా? మినిమం 4 అని గవర్నమెంట్ మనకి అంటే ప్రతి ట్రైమిస్టర్ మనం 9 నెలల్ని 3 నెలలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ మనకి ఒకసారి వచ్చి, తర్వాత సెకండ్ మన మధ్యలో ఒకటి, 3 కాకుండా ఒకసారి వైబిలిటీ అంటే ఫస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్, దాని తర్వాత 3 months తర్వాత ఒక స్కాన్, ఒక చెకప్ ఉంటుంది. వేర్ మేజర్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే తలే లేకుండా ఉండటం, ఎన్టీ స్కాన్ అంటాం, అది చేయాలి 13 weeks కి. దాని తర్వాత 22 weeks కి టిఫా స్కాన్, అంటే ఏంటంటే అవకరాలు ఏం లేవు కదా అని చూసేది. మళ్ళీ లాస్ట్ లో మనకి 28 weeks తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి, బీపీ, షుగర్ అవన్నీ చేసుకో. సో ఇప్పుడు ఏం చేయాలో ఇవన్నీ ఉన్నాయి. సో మినిమం 4
లేకపోతే 6 రెగ్యులర్ గా ప్రైవేట్ లో అయితే డెఫినెట్ గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 6 months మనకి నెలకు ఒకసారి రమ్మంటాం. దాని తర్వాత 15 రోజులకు ఒకసారి, 9th month లో వారానికి ఒకసారి చెకప్ చేస్తాము. సో ప్రతిసారి ఏ టెస్ట్లు చేయాలో అన్ని చెప్తూ ఉంటాము. వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం 3 months అవ్వగానే. మళ్ళీ 7th month అవ్వగానే వి విల్ గివ్ టీడాప్ వ్యాక్సిన్ ఇస్తాము. సో ఇలాంటివన్నీ మనకి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వటము, రక్తహీనత వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్. ఇప్పుడు మామూలు వాళ్ళు కొంచెం బ్లడ్ లాస్ అయినా మనం సపోర్ట్ చేసుకోగలం, బాడీ కంపెన్సేట్ చేస్తుంది. అదే రక్తహీనత ముందు నుంచి ఉంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే డైల్యూషనల్ ఎనీమియా అంటాం. అంటే బేబీకి రక్తం వెళ్ళటం వల్ల మనకి ఇంకొక గ్రామ్ తగ్గుతుంది మనకి అక్కడ. ఆ ఎనీమియాలో ఒక్కసారి రక్తం ఎక్కువ పోతే బాడీ కెనాట్ కంపెన్సేట్. సో వెన్ బాడీ కెనాట్ కంపెన్సేట్ ఇట్ గివ్స్ వే. సో ఈ అన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో ప్రాపర్ గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటే ముందే మనం యాంటిసిపేట్ చేసి రక్తహీనతని కరెక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఇంజెక్షన్స్ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ చేసుకుంటూ ముందు నుంచి వాళ్ళు హెల్దీగా ఉన్నారా, ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్, ప్రోటీన్స్ అన్ని సరిగా వస్తుందా, వ్యాక్సిన్స్ సరిగా తీసుకున్నారా, 9th month లో 8th month లో బీపీ, షుగర్ లాంటి కోమోబిడిటీస్ వచ్చాయా, థైరాయిడ్ లాంటివి ఏమైనా వచ్చాయి, అన్ని చెకప్ చేసుకుంటే కాంప్లికేషన్ రేట్స్ విల్ బి వెరీ 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 లెస్. ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు, అసలు ఎదుర్కొంటున్నారనే ఉంటారు? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ విల్ థింక్ దట్ డాక్టర్స్ అలాగే చెప్తారులే, మా రోజుల్లో మేము ఇలాగే తిరుగుతూనే ఉన్నాం కదా. కొన్నిసార్లు మాయ కింద ఉంటుంది, తిరగద్దమ్మా, కొంచెం రెస్ట్ లో ఉండాలి, బ్లీడింగ్ అయిందంటే కష్టము అంటే కూడా మా టైంలో మేము బాగా పనిచేసాం కదా, ఇప్పుడు పిల్లలు అసలు పనిచేయట్లేదు అని. అండ్ నార్మల్ గా బరువులవి ఎత్తుతేనే నార్మల్ డెలివరీ అవుతుంది అని పనులు ఎక్కువ చేయించడాలు. ప్లస్ వద్దు మా బయట తినొద్దు ఈ టైంలో, బికాస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటే వినకుండా వెళ్ళి పబ్లిక్ స్పేసెస్ కి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడము, ప్లస్ లూజ్ మోషన్స్, మళ్ళీ యాంటీబయాటిక్ ఇవ్వడం, ఇలాంటివన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్ మనకి కంప్లైంట్ ఉండకపోతేనే ఛాలెంజెస్ వస్తాయి. ప్లస్ ఈ బ్లడ్ ప్రెషర్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఈ మధ్య మనకి లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ మ్యారేజెస్, ఎల్డర్లీ ప్రైమీస్ ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల మనకి బీపీ, షుగర్ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ముందు నుంచే పీసీఓఎస్ ఉండటం వల్ల మనకి షుగర్స్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. థైరాయిడ్ ముందు ప్రాబ్లం ఉంటే అది వర్స్ అవుతుంది ప్రెగ్నెన్సీలో, ఆర్ ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, ఫిట్స్ కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో రావచ్చు. బట్ మోస్ట్ డేంజరస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ హైపర్ టెన్షన్. ఈ బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా కాంప్లికేషన్స్. వీ కెన్ లూజ్ మదర్. సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇస్ అగైన్ బ్లడ్ ప్రెషర్. సో ఒకటి బ్లీడింగ్, ఆ బ్లీడింగ్ మళ్ళీ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది, సెప్సిస్ ఎక్కువ ఉన్నా ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఈస్ బ్లీడింగ్, సెకండ్ ఈస్ ఇన్ఫెక్షన్, దెన్ ఎనీమియా, అండ్ మనకి బ్లడ్ ప్రెషర్. వీటన్నిటి వల్ల మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి ముందుగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు డాక్టర్ కలవాలి. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ. వస్తున్నారా మ్యామ్? వస్తున్నారు. లక్కీగా చాలా చేంజ్ అయింది మైండ్ సెట్. మేడం ఇప్పుడు మేము వెళ్ళాలనుకుంటున్నాము, సో అనేసి చెకప్స్ కి, టెస్ట్లకి వస్తున్నారు. సో సడన్ గా ఆ టైంలో మనం బీపీ డిటెక్ట్ చేసిన సేఫర్ మెడిసిన్ ఇన్ ప్రెగ్నెన్సీని ఇవ్వటం జరుగుతుంది. సో మ్యామ్ జనరల్ గానే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు, లక్ష్మి 25కి మొత్తం పిల్లలు కంప్లీట్ అవ్వాలి, 30 అట్లీస్ట్ ఇప్పుడు అట్లీస్ట్ 30 అంటున్నారు. మ్యామ్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మాకు సాధ్యమేనా చెప్పండి? చాలా డిఫికల్ట్. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటి వచ్చింది అంటే ఊసైడ్ ఫ్రీజింగ్. ఇప్పుడు మనము ఇంకా 30కి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి గురించి తెలియాలి, ఇద్దరు ఆ పెళ్లి ఉంటుందో లేదో అని కెరియర్ అన్ని చూసుకోవాలి అంటే మనకు కావాల్సిన హెల్దీ బేబీ, హెల్దీ మదర్, అది కదా. సో ఇఫ్ యూ థింక్ యూర్ నాట్ గెటింగ్ మ్యారీడ్, అలానే తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేము. సో మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరకాలి. అలాంటప్పుడు ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఒకటి మనకి ఉన్నది. అంటే అండాశయం నుంచి అండాలని తీసేసి ఫ్రీజ్ చేసుకుని తర్వాత మనకి ఎప్పుడు మనం కరెక్ట్ గా రెడీగా ఉన్నాము. నోబడీ వాంట్స్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అండ్ దట్ అన్లవ్డ్ చైల్డ్ షుడ్ నాట్ బి దేర్. సో బేబీ కూడా మనకు కావాల్సిన టైంలో మనకి హెల్దీగా పుట్టి మనం మన లవ్ తో పుట్టాలి అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ కి వెళ్ళొచ్చు. సో అది నెత్తి మీద ఉండకూడదు. మాకు 30 అయిపోతుంది, బయాలజికల్ క్లాక్ ఇస్ టికింగ్ కాబట్టి పెళ్లి చేసుకోవాలి, కాబట్టి కలయాలి కాకుండా మనం ఊసైడ్ ఫ్రీజింగ్ ఆర్ హస్బెండ్ ఉంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలో అప్పుడే. కానీ సేయింగ్ దాట్ అదొకటే ఇంపార్టెంట్ కాదు. 30 years కన్నా మనకంటే ఆ పిల్లలు 30 years వచ్చే వరకన్నా మనం హెల్దీగా ఉండాలి కదా. సో అది కూడా చూసుకోవాలి. మీరు అన్నట్లు హైపర్ టెన్షన్ అనేది పెద్ద ఏజ్ లో వాళ్ళకి వచ్చేస్తుంది. డయాబెటీస్ కూడా ఎంత ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసినా గానీ అది వస్తాయి, కోమార్బిడిటీస్ వచ్చేస్తాయి. దానివల్ల సిజేరియన్ వన్ ఆఫ్ ద రీజన్ వై సిజేరియన్ రేట్స్ హావ్ ఇంక్రీజ్డ్. ఎందుకంటే ఒట్టి బీపీ, షుగరే కాకుండా స్పైన్ కూడా ఫ్యూజ్ అవడం మొదలవుతుంది. సో మనకి డెలివరీకి అవి రెండు అది ఓపెన్ అవ్వాలి కదా, ఆ ఓపెన్ అవడంలో ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి. ప్లస్
వాళ్ళు పుష్ చేయగలగాలి మదర్, ఆ ఎబిలిటీ అన్ని కూడా తగ్గుతూ ఉంటాయి. మ్యామ్ ఇన్ని వేల సర్జరీలు చేశారు, ఎన్నో డెలివరీస్ చేశారు, నేను ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అదే. ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. అయితే మ్యామ్ మీరు చెప్పండి, సి సెక్షనా నార్మల్ డెలివరీనా? అది మైండ్ బ్లాక్ నుంచి తీసేసేయాలి మనం. హెల్దీ మదర్ హెల్దీ బేబీ అనేది చూసుకోవాలి. correct. మనం ఒక పక్కన మ్యాటర్నల్ మోర్టాలిటీ తగ్గింది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గింది అంటే ఎందుకు తగ్గింది అంటే ఈ తల్లిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు అది ప్రివెంట్ చేయడానికి మనము తొందరగా అబ్డామినల్ డెలివరీ చేసి మనం తల్లిని బిడ్డని కాపాడగలుగుతున్నాం. అలా కాక మూర్ఖత్వంలో ఉంటే వి మైట్ లూజ్. సో ఇండికేటెడ్ గా జరిగితే అంటే అవసరం ఉన్న కేసెస్ కి మనం కరెక్ట్ గా ఆలోచించి చేస్తే దట్ ఈస్ నాట్ ద థింగ్. సో మనకి బేబీస్ ప్రీ టర్మ్ ఉన్నారు, అప్పుడు మనకి ఈ నార్మల్ డెలివరీ వెజైనల్ డెలివరీ వాట్ ఈస్ నార్మల్, అది తప్పు మందు. ఇది వెజైనల్ డెలివరీయా అబ్డామినల్ డెలివరీయా, ఈ రెండే మనం ఆలోచించాలి. సో ఇప్పుడు వెజైనల్ డెలివరీలో ఆ ప్రెషర్ తట్టుకోలేక వి లూజ్ ద బేబీ, దెన్ వాట్ ఆర్ వి గోయింగ్ టు డు? సో ఏదో విధంగా లాగాలి, పిల్లల్ని బయటకు లాగాలని కింద ఏరియా అంతా చన్నీ చేసేసి మోషన్ వెళ్ళే ఏరియాని వెజైనాని అంతా ఒకటి చేస్తే దాన్ని మనం నార్మల్ అంటామా? సో లైఫ్ లాంగ్ ఆమె సఫర్ అయ్యి ఫిస్టులా డెవలప్ అవుతే నార్మల్ అంటామా? కాదు. ఆ తల్లికి ఆ బేబీకి ఆ ప్యాసేజ్ సరిపోతే అది వెజైనల్ డెలివరీకి ఒప్పుకోవాలి. సో ఏది అనేది చాలా ఫ్యాక్టర్స్ కి ఉంటాయి. సో మూర్ఖంగా మనకి అలాగే చేయాలి అని కాకుండా ఏది కరెక్టో అది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు, ఏదైనా ఇప్పుడు 7 నెలలు 8 నెలలు వచ్చాయి మ్యామ్, ఏదైనా ఒక లక్షణం కనిపించింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏముంటుంది ఒక సీరియస్? ఫస్ట్ థింగ్ మనకి చెప్పాము ఇందాక నుంచి మనం బ్లడ్ ప్రెషర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అన్నాం. సో హెడ్ ఏక్స్ వచ్చినా, యూరిన్ అవుట్పుట్ తగ్గినా, ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఇక్కడంతా బాగా లివర్ దగ్గర ఎస్పెషలీ పెయిన్ వచ్చినా, గిడ్డినెస్ అంటే తల బూజరుగా కనిపించినా, ఇలాంటివి ఏమి జరిగినా అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ కానీ సడన్ గా రావచ్చు. మనం ఎక్లాంప్సియా అంటాం. ఎక్లాంప్సియా అంటే లైట్నింగ్ అని అర్థం. అంటే అది లైట్నింగ్ లా కొడుతుంది, ఒకటేసారి ఫిట్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు మళ్ళీ తల్లిని బిడ్డని వచ్చేయడం కాదు. ఇవన్నీ కాకుండా బ్లీడింగ్, సడన్ గా బ్లీడింగ్ అయితే, ఆర్ ఉమ్మనీరు పోయినా, ఆర్ అబ్డోమెన్ కంట్రాక్షన్స్ వచ్చినా, అది 8th మంత్ లేదు 7th మంత్, ఇంకా 2 నెలలు టైం ఉంది కదా అని కూర్చోకూడదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అదే, మేము బాబా బ్లడ్ ప్రెషర్స్ చాలా పెరుగుతున్నాయి, నాట్ గుడ్ అంటే, ఇంకా 9వ నెల రాలేదు కదా మేడం, ఇప్పుడే తీస్తే బేబీకి ఎలా? బేబీ కాదు, ముందు మదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బేబీ నీవే సర్వైవ్, బికాస్ న్యూనటాలజీ సర్వీసెస్ చాలా బాగున్నాయి ఈ రోజుల్లో. ఈ డబ్బాల్లో అనవసరంగా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ అవసరం ఉన్నప్పుడు బేబీకి ఎప్పుడైతే లోపల పరిస్థితి బాగాలేదు అనుకుంటామో అప్పుడు తీసి మనం మంచి పరిస్థితిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అలా కాక మూర్ఖంగా లోపలే ఉంచేస్తే బ్లడ్ సప్లై టు ద బేబీ తగ్గిందంటే మెంటల్ రిటార్డేషన్ వస్తే అప్పుడు ఏం చేస్తాం మనం? సో బ్లడ్ ప్రెషర్స్ పెరిగినప్పుడు రక్త సరఫరా బేబీకి తగ్గి IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ ఆర్ ఈవెన్ ద సైకలాజికల్ బ్రెయిన్ లో సర్క్యులేషన్ తగ్గటం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మూర్ఖంగా ఒక పాయింట్ పట్టుకోకూడదు, మిగతావన్నీ కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మూర్ఖంగా ఒక పాయింట్ పట్టుకోకూడదు, ముహూర్తం చూసి మా సీసెక్షన్ చేయండి. అర్ధరాత్రి అరే పొద్దున్న మనకి కంట్రాక్షన్స్ వస్తున్నాయి బాబా తయాలి అంటే మంచి టైం లేదు ఈ టైం అంటే అరే ఆగుతుందా? ఒక్క పేషెంట్ అయితే నాకు లోపల నుంచి బీపీ రైజ్ అయిపోయింది, ఉమ్మనీరు పోతుంది, డెలివరీ అవుతుంటే 2 రోజులు మంచివి కాదంటండి, మా గురువు గారు చెప్పారు 3 రోజుల తర్వాత డెలివరీ. ఏందమ్మా నీది నార్మల్ డెలివరీ అవుతుంది, నీకు ఉమ్మనీరు పోతుంది, బేబీ బయటకు వస్తుంది అంటే ఎట్లా ఆపుతారు? ఇలా మాట్లాడే మూర్ఖులు కూడా ఉంటారు. చదువుకున్న వాళ్ళు మళ్ళీ అమ్మ పాప నువ్వు పుట్టాక కాబట్టి శాంతులు చేయించుకుంటావు, ఇంకేం చేయించుకో, బేబీ వచ్చేస్తుంది బయటికి, నేనేం ఆపలేను. వీఆర్ నాట్ హియర్ టు వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ డెలివరీ. సో వెజనల్ డెలివరీ ఎలా ఆపుతావు? వచ్చేస్తుంటే కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగలేం కదా, అలాగే బేబీ బయటకు వస్తుంటే కూడా ఆపలేం కదా మనం. అది అంటే ఆపడానికి ఎప్పుడు 7వ నెల అయితే అదే 9వ నెలలో బేబీ వస్తుంటే ఎట్లా ఆపుతామమ్మా? అట్లాంటి చాలా మూర్ఖత్వానికి పరాకాష్ట అయిపోతుంది ఈ రోజుల్లో, ఇంకా ఎక్కువైపోయింది. ఎస్. అయితే మ్యామ్ జనరల్ గా ఇంటికి వెళ్ళాక కూడా, ఇప్పుడు డెలివరీ అయింది ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ రకరకాల మన ఆచారాలు సంప్రదాయాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు, అప్పుడు తల్లి హెల్త్ ని అసలు పట్టించుకోరు, ఒక్కసారైనా ఫాలోఅప్ కి వస్తున్నారా? 1 వీక్ మేము అందుకని ఈ మధ్య బాగా స్ట్రిక్ట్ అనమాట. డెలివరీ తర్వాత 1 వీక్ కి తప్పనిసరిగా రావాలి, మళ్ళీ 5 వీక్స్ కి తప్పనిసరిగా రావాలి. బీపీలు కనుక ఉండి డెలివరీ అయిన వాళ్ళైతే ఎవ్రీ 2 వీక్స్ కి రావాల్సిందే. ఇది ఇంపార్టెంట్. ఈ ఆచారాలన్నీ మంచివే, కానీ కొన్ని ఆచారాలు సైంటిఫిక్ గా ఉండవు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మీనింగ్ వేరే ఉంటుంది, రీజనింగ్ వేరే ఉంటుంది, అది ఓవర్ టైం ఇవాల్వ్ అయ్యేది వేరేగా ఉంటుంది. ఇంత గార్లిక్ వేస్తారు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ లాక్టేషన్ బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్టమక్ ఆఫ్ ద బేబీ. సో మనం ఏంటంటే ఎంత ఏదేయాలో అదే చేసుకోవాలి. కొంతమంది రిలీజియన్స్ లో పొట్ట ఉబ్బిపోతుంది డెలివరీ తర్వాత నీళ్ళు ఇవ్వడం మానేస్తారు. నీళ్ళు ఇవ్వకపోతే DBT వచ్చేస్తుంది డెలివరీ తర్వాత, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంట, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ వెళ్ళిపోయి బ్రెయిన్ లో కూర్చుంది అంటే చచ్చిపోతారు తల్లిలు కానీ ఇది కానీ. సో ఇలాంటివన్నీ మూర్ఖంగా చేసే ఉంటాయి. అది సో
ఎడిక్వేట్ గా హైడ్రేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చెట్ల నుంచి పాలు రావు, మనం ఎంత చక్కగా తింటామో, ఎంత చక్కగా మళ్ళీ పాలు తాగుతామో, కాల్షియం తీసుకుంటాం, దాన్ని బట్టి పాలు వస్తాయి. సో హైడ్రేషన్, కదలటం ఎక్కువ, అలా కూర్చోబెట్టకూడదు, మళ్ళీ డివిటీ, బ్లడ్ క్లాట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హైడ్రేషన్, హై ప్రోటీన్ డయట్, రోజు స్నానం చేయాలి. 11 రోజుల వరకు స్నానం చేయించారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏంటి మా అంటే అది అంతే, మా దగ్గర 11 రోజుల వరకు చేయించారు. ఏంటి, హౌ కెన్ ఎనీబడి స్టింక్ లైక్ దట్ అండ్ హౌ కెన్ ఎనీబడి ఇన్ఫెక్షన్స్ ని పెంచడం తప్పితే ఏముండదు. సో కొన్ని మంచి వాటిని పాలించాలి, కొన్ని వాటిని మనం అన్నిటిని క్వశ్చన్ చేస్తాం. చేయండి క్వశ్చన్. సో మనం చిన్నగా ఉన్నప్పుడు 20 years 25 మీ అమ్మ నాన్న చెప్పినవి ఏవి వినరు, అప్పుడేం పర్వాలేదు, ఇప్పుడు మాత్రమే వినాలి అంటారు. ఇక్కడ దూదులు పెట్టేసుకుని, ఇక్కడ కవర్ చేసుకుని, ఇక్కడి నుంచి ఇక్కడ హోల్ ఏం లేదు, మనకి వెళ్ళిపోదు గాలి, అట్లాగా అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. అంటే వెస్టర్న్ వరల్డ్ కి లేని మనము డెలివరీ అవుతున్నాం, వాళ్ళు డెలివరీ అవుతున్నారు. మరి వాళ్ళకి లేని ఆచారాలు కొన్ని ఎందుకు వస్తాయి ఇక్కడ, వాళ్ళకేమీ అవ్వట్లేదు కదా, మనకే ఎందుకు అవ్వాలి? సో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం వెస్టర్నైజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళని పాటిస్తున్నప్పుడు మంచివి పాటించండి, పిచ్చవి చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా మనం ఏమైనా ఉంటే మనం క్వశ్చన్ చేయండి. ఇఫ్ యూ గెట్ ఎన్ ఆన్సర్, ఫాలో ఇట్. If you don't get an answer, you don't have to follow it. ఎక్లాంప్సీ అనేది డెలివరీ తర్వాత కూడా వస్తుందా? 6 weeks వరకు. ఈ బ్లడ్ ప్రెషర్, ప్రెగ్నెన్సీలో ఉండే చేంజెస్ అన్ని కూడా 6 weeks వరకు ఉంటాయి. పోస్ట్ ప్యూర్పరల్ పీరియడ్ అంటాం. సో బీపీ డెలివరీ తర్వాత యూజువల్లీ 1 week లో చాలా వరకు చేంజెస్ తగ్గుతాయి. 6 weeks వరకు కూడా. అప్పటి వరకు కనుక ఏ కన్వర్జన్ వచ్చినా పోస్ట్ నేటల్ ఎక్లాంసియా అని, దానికి ఎక్లాంసియా అని అంటాం అనమాట. సో వీ షుడ్ బి అయిపోయింది డెలివరీ, మాకు ఇంకా రాదు అని అనుకోవద్దు. డెలివరీ తర్వాత కూడా హెడ్ ఏక్ వచ్చినా, ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్ లో, CSSVT అంటాము. సో ఏవన్నా సరే విల్ గెట్ కంప్లీట్, ఇది పెరాలిసిస్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు డెలివరీ తర్వాత. సో మనం నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల దే డోంట్ హైడ్రేట్ దెమ్సెల్వ్స్, ఓన్లీ వాటర్ తాగకపోవడం, బీపీ విత్ నో రెండు. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ కంట్రాక్షన్. అంటే ఏంటంటే బ్లడ్ సప్లైలో బ్లడ్ వెసల్ లోపల నీరు తగ్గిపోతుంది, అది సన్నగా అయిపోతుంది, దాంతో బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతుంటాయి. మనం బయటకి ఇలా స్వెల్లింగ్స్ వస్తాయి, ఎడిమా అన్ని వస్తాయి. అది చూసి నీరు ఎక్కువ ఉంది అనుకుని తక్కువ ఇస్తారు, కానీ కాలు ఉబ్బుతుంది, కానీ బ్లడ్ సప్లై తగ్గుతుంది, బ్లడ్ లో ఉన్న నీరు తగ్గుతుంది. సో దాంతో ఏమవుతుందంటే చిక్కగా అవుతుంది, బ్లడ్ చిక్కగా అవటం వల్ల క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ ఎక్కడ వస్తుందో మన చేతిలో లేదు. ఇట్ కెన్ కమ్ ఇన్ ద బ్రెయిన్, ఇట్ కెన్ కమ్ ఇన్ ద లెగ్, ఇట్ కెన్ కమ్ ఇన్ ద పెల్విక్ వెసల్స్. బ్రెయిన్ లో వస్తే కన్వల్జన్స్, డెత్ అన్ని అవుతాయి. సో మనం అస్సలు ఏంటి అనేది, ఈ రోజున గూగుల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, అన్ని చదవక్కలేదు, కానీ డాక్టర్ చెప్పింది చదవండి. ఇదే మాట నేనంటే చాలా మంది కోపం వస్తుంది, మీరు డాక్టర్ ఏంటి చదవమంటారేంటి? మొన్న ఒక పేషెంట్ మీద కంప్లైంట్ కూడా చేసింది, డాక్టర్ చదవ, మీ ఇష్టం వచ్చింది మీరు చదవకండి, కానీ డాక్టర్ దగ్గర అంత టైం ఉండదు మిమ్మల్ని టీచ్ చేయడానికి. సో మేము ఒక వర్డ్ చెప్పి, పాప ఇది CSSVT చదువుకుని రా, మళ్ళీ మాట్లాడదాం అన్నామంటే, మీరు చదివి రండి, మళ్ళీ మాట్లాడదాం. మీరు కొంచెం చదివి వస్తే అర్థమవుతుంది. ABC మీకు చెప్పలేము మేము, అది అర్థం చేసుకోవాలి. మీరు అన్ని చదవద్దు, కానీ డాక్టర్ చెప్పింది చదివి రండి. ఎడినోమయోసిస్ అన్నామంటే, ఎడినోమైసిస్ అంటే ఏంటి చదివి రండి, అప్పుడు మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పడం ఈజీ. ఎడినోమైసిస్ ని టీచ్ చేయడం చాలా కష్టం, కానీ కొంచెం చదువుకుని వస్తే LMNOP నుంచి స్టార్ట్ చేయొచ్చు, ABCD ట్రై చేయడం, ఇది అది పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎడినోమైసిస్ అంటే ఇన్ఫెర్టిలిటీ బాగా వస్తుందా మ్యామ్? ఇన్ఫర్టిలిటీ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది, హిస్టెక్టమీస్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది, ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అవుతాయి, దాంట్లో మళ్ళీ ప్లాసెంటా ప్రీవియా రావచ్చు, ప్లాసెంటా ఎక్రీటా రావచ్చు, చాలా పెయిన్ ఉంటుంది పీరియడ్స్ లో ఎడినోమైసిస్ తో. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పడం, ట్రీట్ చేయడం ఒకటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మేము చెప్తాం, చదువుకుని రా అమ్మా, చదువుకుని రేపు రా, వి వోంట్ ఛార్జ్ యూ. 2 సార్లు 2 రోజులు ఎందుకు ఛార్జ్ చేస్తారు ఎవరైనా? ఏ డాక్టర్ ఛార్జ్ చేయరు. రేపు మాట్లాడదాం అంటే వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. మమ్మల్ని చదువుకుని రమ్మంటారా, మీరున్నది ఎందుకు? మేమున్నది ఉండాలి కదా, నేను మీ దగ్గర అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్లస్ వీఆర్ నాట్ హియర్ టు టీచ్, వీఆర్ హియర్ టు ట్రీట్. మీకు టీచ్ చేస్తూ కూర్చోడం కాదు, ప్లస్ మీరు చదువుకోవాలి. మీకు ఏం చెప్తే అది కరెక్టా కాదా అని మీకు ఎలా తెలుస్తుంది? చదివితేనే కదా. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను, మీకు హిస్టెక్టమీ చేసేయాలమ్మా, అరే దేర్ ఇస్ అనదర్ ఆప్షన్ మిరీనా. సో దాని గురించి మీరు అడగాలి కదా, మేడం మిరీనా ట్రై చేయొచ్చా? ఎస్, మిరీనా కెన్ బి ట్రైడ్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ వీ కెన్ గో ఫర్ దట్ అని తెలుస్తుంది కదా. పెళ్లి కాని వాళ్ళకి మెరీనా చేయొచ్చు. 35 years వరకు, 40 years వరకు కూడా మెరీనా ట్రై చేయొచ్చు. అది పని చేయకపోతే ఇంకేదైనా చేయొచ్చు. సో ఐ బిలీవ్ మెరీనా ఇస్ అ వండర్ఫుల్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎడినోమయోసిస్. ఇప్పుడు ఎడినోమైసిస్ ఉంది మ్యామ్, మీరు దానికి సర్జరీ చేస్తారు, హిస్టెక్టమీ చేస్తారు, అది ఆఫ్టర్ 40 అయితే హిస్టెక్టమీకి వెళ్ళిపోతాం. ఓకే. సో ఇంకా పిల్లలు ఏమి ప్లాన్ చేసుకోలేదు అన్నప్పుడు, అప్పుడు మేము మెడిసిన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ పెట్టి, కానీ స్పాంటేనియస్ గా ప్రెగ్నెన్సీ రావటం ఎడినోమైసిస్ లో కష్టం కాబట్టి వాళ్ళు IVF కి వెళ్తారు. IVF కి వెళ్ళినా ఎడినోమైసిస్ తోని తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎడినోమైసిస్ అందుకే కంట్రోల్ చేస్తాం ఫస్ట్ మెడిసిన్స్ తో, తర్వాత ప్రెగ్నెన్సీ. హెవీ బ్లీడింగ్ అవుతుంటే ఎడినోమైసిస్ ఉన్నట్లే.
నాట్ నెసెసరీ. హెవీ బ్లీడింగ్ కి చాలా రీజన్స్ ఉంటాయి. అది పాలిప్ కావచ్చు, అది ఫైబ్రాయిడ్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, ఎడినోమయోసిస్ కావచ్చు, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నాం, బ్లడ్ థిన్నర్స్ అలాంటి వాటి వల్ల కావచ్చు, ఏవి మాల్ఫార్మేషన్స్ వల్ల కావచ్చు, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు, అది లాస్ట్ లో ఉంటుందని. కానీ సో బ్లీడింగ్ పడితే మీరు చేయాల్సిన పని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ విల్ టెల్ యూ, ఇవాల్యుయేట్ అండ్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, అండ్ దెన్ దే విల్ సే అమ్మా నీకు పాలిప్ ఉంది, నువ్వు వెళ్ళి చదువుకునిరా అమ్మా, అప్పుడు దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను అంటే చదివి రావాలి. అంతేకాని ఈ డాక్టర్ నన్ను చదవమనింది అని కోపం తెచ్చుకుంటే నష్టం ఏం జరుగుతుంది పాప? వాళ్ళకి ఈ రోజుల్లో పేషెంట్స్ కి ఎట్లా అయిపోయింది అంటే చాటభారతం వినాలి. మేము చెప్పిన మాట డాక్టర్ వింటలేదు. అరే పాప నువ్వు ఏం చెప్తావు, నువ్వు చెప్పేసావు ఆల్రెడీ, నీకు బ్లీడింగ్ అవుతుందని చెప్పావు, మెడికల్ గా నువ్వు చెప్పింది నేను వినేసాం. మీ అమ్మ, మీ తాత, మీ అత్తగారు అవన్నీ మాకు వినాల్సిన, దట్స్ నాట్ వాట్ వి ఆర్. పాత రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్లు మీ స్టోరీలు విన్నారు, అది అర్థం చేసుకోవాల్సిన ఇది. ఇప్పుడు నేనే వచ్చాను మ్యామ్, ఒక గంట వెయిట్ చేశాను పాపం కదా, ఎంతమంది పేషెంట్స్, టైం దొరుకుతుందేమో వెయిట్ చేశాను, లేదు ఆ రోజు. అంతే కదా, ఒకసారి అట్లా అయిపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ అంత ప్రయారిటీ కదా, మనం ఫస్ట్ పేషెంట్స్ నే చూసేస్తాము, దాని తర్వాత ఇవన్నీ చూసుకుంటాము. అది పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి చాలా ఈజీ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు రాసేయటం. హ్యాపీ ఉన్న వాళ్ళు ఎక్కువ రాయరు, ఎందుకంటే అవసరం లేదు, హ్యాపీ. బట్ అన్హ్యాపీ పీపుల్ అనుకోమా ఎవరైనా, ఇంక ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఈ డాక్టర్ ఇట్లాగే మాట్లాడుతుంది కానీ పేషెంట్ తో ఎక్కువ మాట్లాడదు అని. అరే రా, మా పేషెంట్ తో ఎక్కువ ఎంత మాట్లాడినా అంత మాట్లాడాలి, నీకు ట్రీట్మెంట్ జరిగిందా లేదా? వెరీ ఫన్నీ. రీసెంట్ గా నేను వీటన్నిటికీ ఆన్సర్ చేయని రెస్పాండ్ అను. మా ఇంకో పేషెంట్సే వాళ్ళకి ఆన్సర్లు ఇస్తారు. పాప ఏంటి కావాలి నీకు, నీకు జరిగే ట్రీట్మెంట్ అయిందా, ట్రీట్మెంట్ తప్పు చేస్తే చెప్పు, మిగతా వాటి గురించి మాట్లాడొద్దు అని. అది పేషెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్. మీ డాక్టర్ మీకు తప్పు ట్రీట్మెంట్ ఇస్తే యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్. తప్పు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మిగతా వాటి గురించి కామెంట్ చేయొద్దు, పర్సనల్ గా వెళ్ళొద్దు. అది అందరూ అర్థం చేసుకోవాలి. డాక్టర్ పని ట్రీట్ చేయడం అంతే. ట్రీట్మెంట్ లో తప్పు ఉంటే యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ ద డాక్టర్. మీరు మా ప్రాణాలు నిలబెడుతున్న దేవుళ్ళు మ్యామ్. డాక్టర్ అంటే దేవుళ్ళ చూడకపోయినా పర్లేదు లక్ష్మి, మనుషుల్లా చూస్తే చాలు మమ్మల్ని, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. డెలివరీ టైం అంటే మామూలు విషయం కాదు అసలు. పాత రోజుల్లో జన్మ, మరో జన్మ అనేవాళ్ళం కదా, అంత అక్కర్లేదు మా. అట్లీస్ట్ దే అండర్స్టాండ్. ఇప్పుడు మొన్న ఒక పెద్ద పేపర్ల నిండి రాసేసారు కదా, అసలు స్టోరీ వేరే. ఆ తర్వాత ఎవరు కూడా సారీ చెప్పలేదు ఆ గైనకాలజిస్ట్ కి. పాపం అదేదో ట్విన్స్ డెలివరీ, ఇద్దరు బేబీస్ 22 వీక్స్ లో బేబీ పుడితే 500-400 grams వాళ్ళు బతకరు బయట. సో అమ్మాయి లేబర్ పెయిన్స్ ఇంట్లోనే వచ్చాక, బాగా పెయిన్స్ వచ్చాక హాస్పిటల్కి వెళ్ళిందట విలేజ్ లో, ఊరవతలే. డాక్టర్ ఇంటి నుంచి బయలుదేరుతూ నర్స్ తో, పాప తర్వాత బేబీస్ 2 బయటకు వస్తే బ్లీడింగ్ అయిపోతుంది, సో ఆక్సిటోసిన్ ఏదో డ్రిప్ స్టార్ట్ చేయమని. సో నెక్స్ట్ డే అంతా ఏంటి, డాక్టర్ వీడియోలో నర్స్ కి ఏదో చెప్పేసింది, ఇవ్వగానే అది కంప్లీట్ రాంగ్ స్టోరీ. అవును, యాక్చువల్ స్టోరీ ఇస్ షీఈస్ ఎ వెరీ గుడ్ గైనకాలజిస్ట్. షీ ఏమంట, ఆ ట్విన్స్ బయటకు వచ్చేస్తున్నారు, డెలివరీ అయిపోతోంది. డెలివరీ అయిపోతే పాపం బ్లీడింగ్, తను వచ్చే లోపల ఎక్కువ బ్లీడింగ్ అవ్వకూడదని ఏదో ఇంజెక్షన్ స్టార్ట్ చేయించి, అండ్ 20 వీక్స్ 5వ నెలలో బేబీ బయటకు వస్తే ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా బతకరు 20-21 వీక్స్ కి. అది అర్థం చేసుకోరు. వాళ్ళకి ఉండొచ్చు IVF లో వచ్చి ఉండొచ్చు, మీ ఉద్వేగం మేము అర్థం చేసుకుంటాం కదా అని తప్పు రిపోర్ట్స్ ఇవ్వకూడదు, తప్పు చెప్పకూడదు డాక్టర్ మీద. సో మీరు చెప్పేసారు, వెళ్ళిపోయారు, పేపర్ నిండా వచ్చేసింది. ఎవరో ఒక అందరు ఇప్పుడు అమ్మాయి ప్రాక్టీస్ ఏమవ్వాలి, ఆ డాక్టర్ ఏమవ్వాలి అంటే ఇప్పుడు అమ్మాయి ఊరు మార్చుకోవాలి, ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ వదిలేసి, చాలా తప్పు కదా. నేను అనేది పేషెంట్స్ అదే, మీరు తప్పు చేసే డాక్టర్ని క్వశ్చన్ చేయండి, అది కరెక్ట్ ఏంటి అనేది తెలియకుండా మీరు ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది చేసి, నిజం ఏంటి అక్కడ ఏం జరిగింది మీరే చెప్తున్నారు 5వ నెలలో అని. మీరే ఫస్ట్ ఒక పక్క నుంచి డెలివరీ చేసేసారంటున్నారు, ఒక పక్కన ఆపరేషన్ అంటున్నారు, ఏవేవో న్యూస్ బయటకు వచ్చాయి. అక్కడ ఆపరేషన్ జరగలేదు, ఏమీ జరగలేదు, చాలా తప్పు, ఏమైనా మాట్లాడచ్చు మేము బయట. సో ఈజీ కదా. సో అది అంటే అనుకో, దే షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ రిపోర్టర్షిప్. అవును, ఏం చేసినా మీరు చాలా ఉంటుందమ్మా, మీడియా హ్యాస్ ఎ హ్యూజ్ రోల్. అవును, సో మనం కరెక్ట్ గా మనం రిపోర్ట్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా. ఇప్పుడు చాలా మంది ఫేక్ డాక్టర్స్ అని ఒక పెద్ద కథనాలే వస్తున్నాయి. గైనకాలజిస్ట్ లో కూడా అలా ఉంటారా? మేము ఒక గైనకాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు ఏం చూడాలి? అదే ఏం చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిజంగా డాక్టర్స్ అని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా ఈ రోజుల్లో. ఎందుకంటే క్రూకెడ్ మైండ్స్ అండ్ క్రిమినల్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. డాక్టర్స్ లోనే ఉండకూడదు అని ఏం లేదు కదమ్మా. నువ్వు వెళ్తే ఇంజనీర్ కూడా తప్పు డిగ్రీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అన్ని ఫీల్డ్స్ లో ఉంటారు. ఇక్కడ కూడా ఉంటారు మనుషులు అనేవాళ్ళు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో కాల్కటాలో వచ్చిన న్యూస్ అయితే అది షాక్. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ పెట్టుకుని చాలా ఫేమస్, చాలా వెళ్ళిపోయి సీఎం తో ఇది కూడా తీసుకున్నాను, జస్ట్ ఎవరు చూస్తే ఆయనకి MBBS కూడా లేదు. సో ఎలా నమ్ముతాం? It is very easy to behave like a gastroenterologist.
మామూలు వాళ్ళు కూడా అయిపోతారు. సర్జరీ ప్రొసీజర్స్ చేయనంత వరకు ఏదైనా ఒకటే కదా. ఒక కాంపౌండర్ ఒక డాక్టర్ దగ్గర చాలా రోజులు ఉంటే సింపుల్ నేర్చేసుకుంటారు. నేను వెళ్ళిపోయి వేరే ఊర్లో నేను డాక్టర్ని పెట్టేసుకుంటే పక్కన ఏదో పెట్టేసుకుంటే వాళ్ళు నమ్ముతే పేషెంట్లు. వీ హ్యావ్ టు చెక్. సో డాక్టర్స్ హ్యావ్ టు పుట్ దర్ డిగ్రీస్ దేర్. అవును, అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా వీడియోలో చూసాను ఎర్లీ ప్యూబర్టీ గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ ఏజ్ ఖచ్చితంగా ఈ ఏజ్ కి వీళ్ళు పుష్పవతి అవ్వాలంటే ఏ ఏజ్ మ్యామ్ అసలు? యూజువల్ గా అప్పర్ లిమిట్ వి లుక్ ఎట్ 16 years మా. సో 16 years లోపల వాళ్ళకి పీరియడ్స్ రాకపోతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా వచ్చా అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన ఉంటుంది. కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా లేకపోతే 14 years కే తీసుకురావాలి డాక్టర్ దగ్గరికి. వాట్ ఆర్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్? బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్, అవి అవన్నీ డెవలప్ అవ్వకపోతే 14 years వరకు ఒకసారి తీసుకురండి. 16 years వరకు కూడా ఆగొచ్చు ఇఫ్ దే ఆర్ డెవలప్డ్ స్టిల్ పీరియడ్స్ రాకపోతే. ఎందుకని అంటే మనకి యూజువల్ గా ఫస్ట్ మనకి ఎడ్రినార్కీ అని ఉంటుంది. అంటే మనం ఎమోషన్స్, మన ఇది ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి అవన్నీ సిక్రీట్ అవుతాయి అనమాట. ఆలోచనలు మనం చేసే గ్రోత్ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తుంటాయి. అక్కడి తర్వాత 1 year కి మనకి థీలార్కీ స్టార్ట్ అవుతుంది, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చిన 1 year కి ప్యూబార్కీ వస్తుంది, ప్యూబిక్ హెయిర్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత 1 year కి మెనార్కీ రావాలి. ఇది మన ఆర్డర్. సో అప్పర్ లిమిట్ 16 వరకు కూడా మనకు రాకపోతే వెళ్ళి చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో లోవర్ లిమిట్ హెస్ బికమ్ వెరీ లెస్ నౌడేస్. 7 years కూడా అయిపోతున్నారు. సో అది చాలా పొల్యూషన్ మూలంగా మనం తినే ఆహారంలో ఉండే హార్మోన్స్ వల్ల, ఎక్స్టర్నల్ వల్ల, ప్లస్ నేను ఫస్ట్ ఇందాక చెప్పా ఆలోచనల వల్ల, చాలా వరకు మనం చూసే పోర్న్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మన ఇంట్లో జరిగే బాగా స్ట్రెస్ ఉంటే కావచ్చు, ఎడ్రినార్కీ తొందరగా స్టార్ట్ అవుతుంది. పెద్ద రకం మాటలు మాట్లాడుతున్నారు పిల్లలు అనుకునే వాళ్ళకి గొప్ప కాదు. మనం చూసుకుంటే అలాంటి ఆలోచనలు అన్నిటితో ఎడ్రినార్కీ తొందరగా స్టార్ట్ అవుతే పీరియడ్స్ తొందరగా వచ్చాయి. ఆలోచనలతోని మిల్క్ తోని అట్లా కాదు, మిల్క్ తో పొల్యూషన్. ఓకే, మనం అది చెప్పా, బయట నుంచి మనకు వచ్చే హార్మోన్స్ తో. సో బయట నుంచి వాళ్ళు చికెన్ కి, బఫెలోకి హార్మోన్స్ ఇస్తే ఆ హార్మోన్స్ మనం ఇంజెస్ట్ చేస్తే ఎక్స్టర్నల్ హార్మోన్స్ అవి మన ఆలోచనతో ఎడ్రినల్ హార్మోన్స్ సిక్రీట్ అవుతాయి, ఇంటర్నల్ హార్మోన్స్. ఈ అన్నిటితో కూడా మనకి ప్రికాషన్స్ ప్యూబర్టీలో వచ్చేసే అవకాశం ఉంటుంది. జెనెటికల్లీ కూడా మనకి తల్లికి తొందరగా అవుతే పిల్లలకి తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఎలాట్ డిపెండ్స్ ఆన్ ఇది. ఇంతకుముందు అనేవాళ్ళు అక్కకైతే తొందరగా, ఎందుకంటే అవన్నీ ఆలోచనలు, ఆ స్మెల్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ విచ్ స్టిమ్యులేట్స్ ద బ్రెయిన్, అవన్నీ కూడా ఉంటాయి. అట్లా కూడా ఉంటుందా? స్మెల్ అలా కూడా అన్ని ఉంటాయి. ఓకే మ్యామ్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు అంత తొందరగా మెచ్యూర్ అవుతే కనుక అలాంటి పిల్లల్లోనే పీసీఓడి చూస్తామా మనము? నాట్ నెసెసరీ. పీసీఓడి ఈజ్ అగైన్ ఎ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. అలాంటి పిల్లల్లో మనం చూసేది హైట్ తక్కువ ఉండటము, అబ్యూస్ అవ్వటం. ఎందుకంటే పిల్లలు ఇంకా మనస్తత్వం చిన్నగా ఉంటుంది, వాళ్ళకి ఎమోషన్స్, హార్మోన్స్ వచ్చేస్తాయి, సెక్షువల్ అర్జెస్ వస్తాయి, ఇవన్నీ అవుతాయి. పీసీఓడి అనేది అగైన్ స్ట్రెస్ మూలంగా స్టార్ట్ అయ్యేది. సో వెన్ ఎవర్ వి పుష్ ద పేషెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్, 10th class స్ట్రెస్, 8th class స్ట్రెస్, ఇంటర్ స్ట్రెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అగైన్ ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ లోను, ఓవరీస్ లోను సైటోక్రోమ్ P450 అనేది లింక్ ఉంటుంది. దానితో మనకి హార్మోన్స్ అన్ని అవకతవకలు అయిపోతాయి. బ్రెయిన్ లెవెల్లో HPO యాక్సిస్ అంటాం, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. సో థాట్స్ అని హైపోథాలమస్, పిట్యూటరీ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వెళ్ళి ఓవరీస్ మీద యాక్ట్ చేస్తాయి. అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ వేరేవి, అవి యూట్రస్ మీద యాక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ అవకతవకలు అయిపోవడం వల్ల you will start having irregular periods. Irregular periods అవటం వల్ల అండం విడుదల అవ్వదు, సో ఇన్ఫర్టిలిటీ. అండ్ దెన్ టెస్టోస్టెరాన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అది అడ్రినల్ నుంచి, ఓవరీ నుంచి. లోకల్ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండటం వల్ల యాక్నే ఎక్కువ వచ్చేస్తుంది, ప్లస్ అబ్నార్మల్ హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది, ప్లస్ మనకి ఏమవుతుందంటే ఆ మ్యాన్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్ అన్ని కూడా అట్లాగే వచ్చేస్తుంటాయి. ప్లస్ లోకల్ గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల లావ్ అవటం మొదలవుతాయి. ఎంత ఎక్సర్సైజ్ చేసినా లావు తగ్గరు అన్లెస్ వి గివ్ ఇన్సులిన్ సెన్సిటైజర్. సో ఇవన్నీ కల్పరేట్ మళ్ళీ మన స్ట్రెస్, మనం ఇచ్చే స్ట్రెస్. ఏ ఏజ్ లో రావచ్చు, తర్వాత రావచ్చు. ఆడుతూ పాడుతూ ఉండే పిల్లల్లో పీసీఓఎస్ తక్కువ చూస్తాం. మేము ఫస్ట్ అదే 15 years బ్యాక్ వెన్ వి స్టార్టెడ్ దిస్ థింగ్, అండ్ చక్కగా పనోళ్ళ పిల్లల్లో ఎక్కువ చూడము, అఫ్లూయెంట్ లో ఎక్కువ చూస్తాం. అంటే వాళ్ళకి స్ట్రెస్ తక్కువ, వాళ్ళకి అంబిషన్స్ తక్కువ. అంబిషన్స్ ఉన్న వాళ్ళలో కానీ ఎవరైతే స్ట్రెస్ ని పాజిటివ్ గా తీసుకుంటారో వాళ్ళలో తక్కువ, నెగటివ్ స్ట్రెస్ చేసిన వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. ఆ మధ్య ఒక స్కూల్స్ లో వెళ్ళినప్పుడు అందరికి పీసీఓడి ఉంది పిల్లలందరికీ, స్కూల్ ఎస్పెషల్లీ కొన్ని సైట్స్ ఆఫ్ స్కూల్. అవును, అదే చెప్పడం కూడా జరిగింది కదా మ్యామ్. ఎవరికి పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు, అబ్నార్మాలిటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మేము చెప్పడం కూడా లక్ష్మి ఏం చేస్తామంటే, మీరు ఫస్ట్ డిస్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఇట్ బై మ్యూజిక్ వల్ల కావచ్చు, డాన్సింగ్ వల్ల కావచ్చు, ఫ్రెండ్స్ తో కలవచ్చు, ఏదైనా కావచ్చు. డిస్ట్రెస్ యువర్ సెల్ఫ్, దెన్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డయట్. ఈ జంక్ ఫుడ్ ఇవి కాకుండా తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ప్రోటీన్స్, ప్లస్ ఎక్సర్సైజ్ అంటే కూడా
వాకింగ్ ఈజ్ గుడ్ బట్ Mm. నాట్ ఎక్సర్సైజ్, Mm. యోగా ఈజ్ గుడ్ బట్ నాట్ ఎక్సర్సైజ్. Mm. సో స్విమ్మింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్ ప్లస్ మనకి డాన్సింగ్, అవును. ఏ డాన్స్ కైనా సరే చేసి శారీరక శ్రమ. శారీరక ఎవ్రీ మసిల్ హెస్ టు కాంట్రాక్ట్. Yes. వీటితో పాటు మెడికల్ మేనేజ్మెంట్, Mm. ఇవి ఏం చేయకుండా ఒట్టి మందులు వాడితే అవ్వదు. PCOD ఉంది, మీ దగ్గరకు వచ్చారు, మందులు వాడితే చాలా మంది ఒట్టి మందులు సరిపోదు, Ah. వాళ్ళు 50% ఇస్తేనే డాక్టర్ ఇచ్చే 50% పనిచేస్తుంది. ఖమ్మంలో ఒక పేషెంట్ మీ గురించి చాలా చెప్తారు నాకు, ఇంటికి వెళ్ళినప్పుడల్లా చెప్తారు, నేను ఇంట్రెస్ట్ చేస్తాను కదా అది చూసి చెప్తూ ఉంటారు. అంటే PCOD కోసం వెళ్ళాను, తగ్గింది, చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, తగ్గలేదు అని. అది ఎట్లా అసలు? ఫస్ట్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వి టెల్ ద పేషెంట్స్, నువ్వు 50% ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చి వేస్ట్ అమ్మా, నువ్వు నేను ఇచ్చిన మందులతో ఇచ్చి వాడినన్ని రోజులు నీకు కంట్రోల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ ఫ్రమ్ యువర్ ఎఫర్ట్. సో పేషెంట్, నేను ఫస్ట్ పేషెంట్స్ చెప్తాను, నా మాట వినేటట్టయితే నేను డబ్బులు వెయ్యమ్మా, లేకపోతే నీ డబ్బులు వేస్ట్ చేసుకోకు. నా దగ్గర చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా దగ్గర వినే వాళ్ళే రండి, లేకపోతే రాకండి అని చెప్పేస్తాను. సో అలా చెప్తే కూడా పేషెంట్స్ కోపం వస్తుంది, కానీ నేను చెప్తాను, ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి డాక్టర్ దగ్గర, వేస్ట్ కదమ్మా, యూర్ గోయింగ్ అండ్ గివింగ్ కన్సల్టేషన్. వినకపోతే ఎందుకు, ఆ 1000 రూపాయలు వేస్టే కదా. సో మీరు ఆలోచించండి, డాక్టర్ ని నమ్మి వెళ్తే కనుక డాక్టర్ చెప్పింది వింటేనే మంచి జరుగుతుంది. మ్యామ్, ఒక 40 years ఉమెన్ కి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఈ 4 తీసుకోండి ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇవే చెప్తా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సెకండ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డయట్. థర్డ్, డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఎడిక్షన్స్ కి దూరం ఉండండి. ఎడిక్షన్స్ అంటే కెన్ బి ఎనీథింగ్, టీ, కాఫీ కావచ్చు, ఏదైనా ఎడిక్షన్ కొంచెం కొంచెం తాగండి, ఏదైనా లిమిట్ లో పెట్టుకోండి. ఏదైనా ఎడిక్షన్, స్క్రీన్ ఎడిక్షన్ ఈజ్ ఆల్సో ఎడిక్షన్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎవ్రీథింగ్, ఎనీ ఎడిక్షన్ కి దూరం. ఈ 4 కనుక చేస్తే డాక్టర్స్ దగ్గర 6 months ఒకసారి వెల్ ఉమెన్ చెక్ వెళ్ళాలి తప్పితే రోగంతో వెళ్లాల్సిన అవసరం రాకూడదు. అంతే, 6 months ఒకసారి వెళ్ళాలి. డెఫినెట్లీ వెల్ ఉమెన్ చెకప్, బాగుందా అన్ని, ఏమైనా ఉంటే ముందే పట్టించుకోవడానికి, అంతే. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఫాలో అవ్వాలి, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్స్ ని డాక్టర్స్ లాగానే చూడాలి, వాళ్ళని ఎదురు చూడద్దు, ఎక్కువగా క్వశ్చన్లు కూడా వేయకూడదు, వాళ్ళ టైం చాలా ప్రీషియస్ కూడా. చక్కటి ఇన్ఫర్మేషన్, పర్టినెంట్ క్వశ్చన్ అడగండి, అంతే. అవసరం లేని క్వశ్చన్స్ వద్దు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అయినా కౌన్సిలింగ్ కి పక్కన ఉంటారు కదా ఇంకా చాలా మంది ఉంటారు నా దగ్గర, అవును, మళ్ళీ వాళ్ళు మన దగ్గర వినాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.